1 కప్పు సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టుకోండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 3 కప్పులు నీళ్లు పోసుకోండి. నీళ్లు మరుగుతున్నప్పుడు మాత్రమే సగ్గుబియ్యం వేసేసుకోండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఈ సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఉడికినది లేనిది చెక్ చేసుకోవడానికి ఈ సగ్గుబియ్యంలో కొంచెం మామూలు వాటర్ వేసుకుంటే సగ్గుబియ్యం మెల్లగా లేకుండా ట్రాన్స్పరెంట్గా వస్తుంది, అంటే ఉడికినట్లే. ఇప్పుడు 1 కప్పు బెల్లం వేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకున్న వెంటనే కాకుండా కొంచెం చల్లగా అయిన తర్వాత కాచిన పాలు 3 కప్పులు వేసుకోండి. అప్పుడు పాలు విరగకుండా ఉంటాయి. పాయసం చల్లారిన తర్వాత తినాలి అంటే చిక్కబడుతుంది కాబట్టి ఇంకొక కప్పు పాలు వేసుకోవచ్చు. అలాగే నేతిలో వేయించుకున్న జీడిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకుని అంతా కలుపుకుంటే ఎంతో కమ్మగా ఉండే సగ్గుబియ్యం బెల్లం పాయసం రెడీ అయిపోయినట్లే. ప్లీజ్ సబ్స్క్రైబ్.